వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సి ఫైనల్ కీ అనేది మనకి జూలై 31న విడుదల అవుతుంది అనేసి ఇంతకుముందు మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. ఈ రోజు ఫైనల్ కీకి సంబంధించి న్యూ అప్డేట్ ఏంటి అంటే, ఫైనల్ కీ అనేది మనకి ఈ రోజు సాయంత్రం లోపల మాక్సిమం రావడానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే లేని పక్షంలో రేపు కన్ఫర్మ్ గా ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది అనేసి హెల్ప్ లైన్ వారు అధికారుల సమాచారం అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫైనల్ కీ అనేది ఇంతకు ముందు మనం చెప్పాం, నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మార్క్స్ అనేవి యాడ్ అయిన తర్వాత వస్తుంది అనేసి చెప్పాం. ఈ రోజు న్యూ అప్డేట్ ఏంటి అంటే, మనకి నార్మలైజేషన్ అనేది మార్క్స్ యాడ్ అవ్వడానికి ఇంకా 1 వీక్ టైం అనేది పడుతుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ రోజు ఫైనల్ కీ అనేది మాక్సిమం వస్తుంది అనేసి అధికారులు తెలియజేశారు. నార్మలైజేషన్ అనేది మనకి 1 వీక్ తర్వాత మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ మనకి మెరిట్ లిస్ట్ అనేది రావడానికి ఇంకా 10 డేస్ అనేది పడుతుంది అనేసి అధికారులు తెలియజేశారు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ఇచ్చిన సమాచారం మేరకు నార్మలైజేషన్ తర్వాత 10 డేస్ కి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అనేసి అధికారులు తెలియజేయడం అయింది. ఇది ఈ రోజు ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి ఫైనల్ కీ అనేది వచ్చిన తర్వాత 1 వీక్ కి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనేసి అధికారులు తెలియజేశారు. దీని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. మనకి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఈ విధంగానే ఉంది, మీరు చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. ఏంటి అంటే, ఈ మెరిట్ లిస్ట్ లో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో రాసిన వాళ్ళందరివి కూడా ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్కోర్ అనేది కనిపిస్తుంది మెరిట్ లిస్ట్ లో. అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది రాశారో వాళ్ళందరి యొక్క స్కోర్ అనేది మనకి ర్యాంక్ అనేది కనిపిస్తుంది, ప్రతి ఒక్కరి ర్యాంక్ అనేది. నెక్స్ట్ మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చింది లేనిది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, సెలక్షన్ లిస్ట్ లో నేమ్ అనేది ఉంది అంటే వారికి జాబ్ వచ్చినట్లు. మెరిట్ లిస్ట్ లో మనకి ఎగ్జామ్ ఎంతమంది రాస్తే అంతమంది నేమ్స్, ర్యాంక్, స్కోర్ అనేది చూపిస్తారు. సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో జాబ్ కి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి పేరు మాత్రమే సెలక్షన్ లిస్ట్ లో ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది మీకు. కాబట్టి ఈ విధంగా ఏంటి అంటే, సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి అపాయింటింగ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే జాబ్ క్వాలిఫై అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి ఇస్తారు. ఇది ప్రాసెస్ అనేసి చెప్పొచ్చు డిఎస్సికి సంబంధించి. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల మనకి ఫైనల్ కీ అనేది రావడానికి అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్న అప్డేట్ అనేసి చెప్తున్నాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.